వింటేజ్ చిరుని బయటికి తెచ్చిన హుక్ స్టెప్ 30 ఏళ్ల తర్వాత చిరు కోసం బాబా సైగల్ సాంగ్. జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే, రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంతకీ మెగాస్టార్ నుండి రావాల్సినటువంటి ఆ బిగ్ సర్ప్రైజ్ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా క్యాథరిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ప్లే చేస్తుంది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మూవీ జనవరి 12న థియేటర్లో రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా లేటెస్ట్గా ఎంఎస్జీలోని హుక్ స్టెప్ అనేటువంటి సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి భీమ్ సిసిరోలియా మ్యూజిక్ అందిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కూడా ఈ మూవీలో వచ్చినటువంటి పాటలన్నీ చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేసినటువంటి హుక్ స్టెప్ సాంగ్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. భీమ్స్ కంపోజ్ చేసినటువంటి ఈ డ్యాన్స్ నెంబర్కి చిరంజీవి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటేజ్ మెగాస్టార్ని గుర్తు చేశారు. హుక్ స్టెప్ పాటని సింగర్ బాబా సైగల్ పాడారు. 1995లో వచ్చినటువంటి రిక్షా ఓడు సినిమాలో రూపు తేరా మస్తాన్ అనేటువంటి సాంగ్ పాడిన బాబా దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం పాట పాడారు. తన ఎనర్జెటిక్ వాయిస్తో అలరించారు. రామ్ జోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాశారు. ఆట సందీప్ అండ్ జ్యోతిరాజ్ దంపతులు ఈ పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ట్యూన్ మరీ క్యాచీగా లేకపోయినా జోష్లో అలా పనైపోతుందనే చెప్పాలి. గతంలో వచ్చినటువంటి చిరు సోలో సాంగ్స్తో పోల్చుకుంటే దీంతో భీమ్స్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్నటువంటి ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. పాట మొత్తం రివీల్ చేయలేదు కాబట్టి కేవలం స్క్రీన్ మీద చూసేందుకు మాత్రం ఇంకేమైనా స్టెప్స్ దాచారేమో చూడాలి. ఈ కంటెంట్తో మ్యూజిక్కి సంబంధించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి కంటెంట్ మొత్తం కూడా వచ్చేసినట్లే ప్రమోషన్స్కి. ఇక థియేటర్ సర్ప్రైజ్లు వేరే ఉంటాయని కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. జనవరి 12న రిలీజ్కి రెడీ అవుతున్నటువంటి ఈ ఎంటర్టైనర్లో చిరంజీవి వెంకటేష్ ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్లో ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు కలిసి హుషారుగా కనిపించడం వచ్చిన వాళ్లకు కిక్ ఇచ్చింది. హుక్ స్టెప్ సాంగ్తో అంచనాల మీటర్ పెరిగిందనే చెప్పాలి. రాజాసాబ్కి కనుక హిట్ టాక్తో సంక్రాంతి బోనీ చేస్తే మనశంకర్ వరప్రసాద్ గారితో పాటు మిగిలిన సినిమాలు కూడా దాన్ని కొనసాగించాలనేది మూవీ లవర్స్ కోరిక. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటి నుంచెల్లో ఎంఎస్జీ నుంచి వెళ్ళి డెఫినెట్గా వింటేజ్ చిరుని అండ్ వింటేజ్ వెంకిని డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ఇప్పటి వరకు కూడా 40 ఇయర్స్ చరిత్రలో ఇద్దరు కలిసి, అంటే అటు చిరు కావచ్చు, వెంకీ కావచ్చు, బాలయ్య కావచ్చు, నా కావచ్చు, ఎవ్వరు కూడా అందరూ మంచి ఫ్రెండ్షిప్ తోటే ఉంటారు. బట్ స్క్రీన్ కలిసి షేర్ చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎంఎస్జీ తోటి తెలుగు ఆడియన్స్కి ఆ కళ నెరవేరబోతున్నాడు అనిల్ రావిపూడి. సో చూడాలి. ఇన్ కేస్ మరి ఈ సినిమా డెఫినెట్గా వింటేజ్ లుక్ పేరుతోటి బాగా సౌండ్ అయితే వస్తుంది. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా హ్యూజ్గా చేస్తున్నారు. ఉన్నటువంటి సినిమాలు అన్నిట్లలో కూడా మంచి బజ్ ఉన్నటువంటి సినిమా. ఆల్మోస్ట్ చిరు చేసినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ డిసప్పాయింట్ చేసినా కానీ బట్ ఈ మూవీ తోటి ఘరానా మొగుడు అండ్ అలాంటి ఒక డెఫినెట్గా కామెడీ టైమింగ్ అండ్ మాస్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఉంటున్నాయని తెలుస్తుంది. అండ్ దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి గొడవలు కామన్. అనిల్ రావిపూడి అంటేనే అలాంటి ఒక కంటెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్గా దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ కేస్డ్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడు ఏంటనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా మనం సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకొక పెద్ద ప్లస్ ఏంటంటే చిరు వెంకీ కాంబో. సో ఈ కాంబో నెవర్ బిఫోర్ కాంబో అనే చెప్పొచ్చు. లైఫ్లో ఇలాంటి కాంబో డెఫినెట్గా వస్తుందో రాదో చెప్పలేం కానీ బట్ ఇప్పుడున్నంత వరకు అయితే నిజంగా ఇది ఎవర్ గ్రీన్ కాంబో అనే చెప్పొచ్చు. ఇది జస్ట్ ఒక పాటకు డ్యాన్స్ కాకుండా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి క్యారెక్టర్ వెంకీది అని కూడా చాలా సందర్భాల్లో అనిల్ రావిపూడి చెప్పారు. సో అందుకోసమనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇన్ కేస్ కొంచెం కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు దుమ్ము దులపడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఆ హుక్ స్టెప్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? అండ్ వెంకీ అండ్ చిరు కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.